to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మీరు కోరుకునే వంటల్ని ఈజీగా టేస్టీగా మా షెఫ్ చేసి చూపించే సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారు, చూసేద్దామా? ఓకే అండి. ఓకే, సో మల్కాజ్గిరి నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుష్మా గారు మెయిల్ చేశారు. రైస్ ఐటమ్ అడుగుతున్నారు. ఏంటండి? రైస్ కాదు, యాక్చువల్ గా కొర్రల సాంబార్ రైస్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కొర్ర బియ్యంతో. కొర్ర బియ్యం, అదే కొర్ర బియ్యం కాబట్టి రైస్ అని ఫిక్స్ అయిపోయాను నేను. సో చిరుధాన్యాలు అనమాట. ఎస్. ఓకే, సో కొంచెం హెల్దీ. కొర్రలు చాలా హెల్దీ కదా. ఎస్ అండి. సో ఈ మధ్య అంటే చాలా మంది కూడా తీసుకుంటున్నారు. మనం కూడా కొర్రలతో చాలా రకాలు చూపించాం కూడా. చాలా రకాలు చూపించాం. సో సాంబార్ రైస్ చాలా బాగా వస్తుందండి. ఓకే, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో నేను అంటే ఆ సాంబార్ మసాలా తయారు చేసి సో దాంతో నేను చూపిస్తాను. ఓకే, సో మంచి హెల్దీ అండ్ టేస్టీ. ఓకే ఓకే, మరి కొర్రల సాంబార్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొర్రల సాంబారు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, సాంబారు ఉల్లిపాయలు 1/2 కప్పు, చింతపండు తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఎస్. ఓకే, సో ముందుగా మనం ఏంటంటే కొర్ర బియ్యం ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ముందు మనం సాంబార్ పేస్ట్ లా చేస్తున్నాను నేను, పౌడర్లా కాకుండా. పచ్చిశనగపప్పు, ఓకే, మినపప్పు, ధనియాలు, ఓకే, మిరియాలు, కొద్దిగా జీలకర్ర, సో ఎండుమిరపకాయలు, ఓకే, సో కొద్దిగా కరివేపాకు. సో ఇది డ్రైగా కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వాడుతున్నాను, అంటే మనం పేస్ట్ లా చేసుకుంటున్నాం కాబట్టి. అవును. సో ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని మనం పౌడర్ లా చేసి మనం నిల్వ చేసేసుకోవచ్చు. సో పౌడర్ చేసుకునేటప్పుడు ఎండు కొబ్బరి, పేస్ట్ చేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి. ఓకే, సో ఎండింగ్ లో కొంచెం కొబ్బరి ముక్కలు, ఓకే, అలాగే చింతపండు. సో ఇక్కడ గుజ్జు కాకుండా మనం ఇక్కడే యాడ్ చేసేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇదంతా కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఓకే, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి. ఓకే, సో ఇది మిక్సీ పట్టేసి మనం సాంబార్ పేస్ట్ రెడీ చేసేసుకుందాం. ఓకే, సరే రాజు గారు, మీరు మిక్సీ పట్టేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ తేనె వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే జలుబు నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఓకే, పేస్ట్ రెడీ. బాగుంది, ఏదో పప్పులు పచ్చడిలాగా. ఎస్. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. సో కొద్దిగా నూనె. ఓకే, సో మనం ఇంక ఈ పేస్ట్ రెడీ చేసేసుకొని ఆ కొర్రలు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఇంకా మిగతాదంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే జస్ట్ మనము పోపు పెట్టుకోవడమే కాబట్టి. సో ముందుగా ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. సో సాంబార్లో మనకు పోపు చాలా ముఖ్యం. సో దీంతో పాటు కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. ఓకే, సో ఉట్టి సాంబార్లు అప్పుడు మనము ఇంగువ వేసుకున్నా వేసుకోకపోయినా కొంచెం ఇట్లాంటి రైస్ కాంబినేషన్స్లో చేసుకునేటప్పుడు కొంచెం ఆ ఇంగువ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, సో మధ్య మధ్యలో అంటే మరీ ప్లెయిన్ గా ఉంటుంది కదా. అవును. సో కావాల్సిన దీంట్లో మనం సాంబార్ లో వేసుకునే
కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం. అన్ని రకాల కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికించేసేసి యాడ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా కొద్దిగా టొమాటోలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. ఓకే, కొద్దిగా పసుపు, సో దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్. సో మనం తీసుకునే కొర్రల క్వాంటిటీ దీన్ని బట్టి ఈ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలు టమాటోలు కూడా మనకేం కూరలో వేగినట్టు అంత ఎక్కువ వేగక్కర్లేదు, సాంబారే కాబట్టి చక్కగా కొంచెం హాఫ్ కుక్ అయినట్టు ఉన్నా కూడా బాగుంటుంది. మిగతాది ఎట్లాగో మనం కొంచెం వాటర్ అది వేస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది. ఓకే, సో కొంచెం వేగాలి మనకు, అంటే కొంచెం పచ్చి కొబ్బరి అది వేసాం కదా. అవునవును. సో ఇది కొంచెం మసాలా కొంచెం వేగితే మనం ఇంకా కొర్రలు అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, సో ఇది కూడా వేగిపోయిందండి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కొర్రలు, సో కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాను. సో కొంచెం ఆ కమ్మదనం కూడా బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది. అవును. యాక్చువల్గా ఈ కొర్రలు ఇవన్నీ కూడా జనరల్ గా పీల్ చేస్తూనే ఉంటాయి కదా. పీల్ చేసుకుంటాయండి. అండ్ హ్యాపీగా చిన్నపిల్లలకు కూడా పెట్టేయచ్చు. అంటే నవలటం రాదు అట్లా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ కారం అది వేస్తే చాలా హెల్దీ ఫుడ్ వాళ్ళకి కూడా. సో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఓకే మూత పెట్టేసి కొద్దిసేపు అండి. కూరలో కూడా ఈ సాంబార్ తాలూకు ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే బాగుంటుంది. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేద్దాం. సో ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్ గా ఉంది. ఓకే, సో సర్వ్ చేసుకోవచ్చండి. వాటర్ అంతా కూడా అంటే ఆ పప్పు దీంట్లోకి బాగా మిక్స్ అయిపోయి మంచి ఏమంటారు సూప్ టైప్ లో అయిపోయింది. ఎస్, సో మనం బిసిబెల్లి బాత్ చేసుకున్నా కూడా కొంచెం ఇలా కొంచెం లూజ్ గానే చేసుకుంటాం కదా. అవును. సో తింటేప్పుడు కొంచెం మనకు కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఇది ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది అనుకుంటా చక్కగా. ఎస్, కొర్రలు కదా. నైస్. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో కొర్రల సాంబార్ రైస్ రెడీ. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి కొర్రల సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొర్రల సాంబారు రైస్ తయారు చేసే విధానం. ముందుగా కొర్ర బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో సాంబార్ ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కొర్రలు, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొర్రల సాంబారు రైస్ రెడీ. ఓకే అండి, మరి కొర్రల సాంబార్ రైస్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది. ఫ్రెష్ గా చేసుకున్నాం కదా, మసాలా కూడా మనం మంచి టేస్ట్. సో అలాగే మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ అవి కొంచెం అదే క్రంచీగా. చాలా మంది యాక్చువల్గా అంటే ఫైనల్ గా అయిపోయాక పైన కొంచెం అట్లా నెయ్యి కూడా వేసి స్మూత్ పెట్టేస్తారు కదా. అట్లా వేసుకున్నా కూడా ఆ కమ్మగట్టి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. సో ఇది చాలా బాగుంది రాజు గారు. సో సైడ్ గా మనకి ఏమైనా అప్పడాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే సూపర్ గా ఉంటాయి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలకి ఇచ్చే ఫీడింగ్ బాటిల్స్ని వారానికి ఒక్కసారైనా బాయిల్ వాటర్లో బాగా మరిగించి
క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే చిన్నపిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఈరోజు వంటలు పిండి వంటలు ఒక మంచి టేస్టీ వంట చూసారు కదా. మీరు కూడా ఇలాగ ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం చీజ్ గార్లిక్ బిస్కెట్స్ చూడబోతున్నాం. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు చీజ్ గార్లిక్ బిస్కెట్స్. అవునండి. సో అంటే ఇవి హాట్ బిస్కెట్స్ మనకి. ఎస్. సో గార్లిక్ ఫ్లేవర్ లో ఉంటాయా? అంటే మనం గార్లిక్ ఫ్లేవర్ లో చేసుకోవచ్చు, లేకపోతే జీరా ఫ్లేవర్ లో, అజ్వెన్ అంటే వాము ఫ్లేవర్ లో, సో ఇలా పెప్పర్ వేసుకొని కానీ, సో డిఫరెంట్ అంటే చీజ్ అనేది ఉంటుంది. సో ఫ్లేవర్స్ అనేది మనం మార్చుకుంటూ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగుంటాయండి. ఓకే ఓకే అండి, మరి చీజ్ గార్లిక్ బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చీజ్ గార్లిక్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 150 గ్రాములు, వెన్న 100 గ్రాములు, చీజ్ తురుము 1 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, మజ్జిగ 1 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకే అండి. సో ముందుగా మనం కొంచెం ప్రీ హీట్ చేసేసుకుందాం అవెన్. సో దీనికి మనకి స్టవ్ తో ఏం పని లేదు కదా? ఏం లేదండి. ఓకే. సో ఇలా ప్రీ హీట్ చేసుకోవడం ఏంటంటే మనకు ప్రోడక్ట్ మనకు డైరెక్ట్ అదే టెంపరేచర్ నుంచి కంటిన్యూగా అవుతూ ఉంటుంది. ప్రోడక్ట్ అనేది మనకు బాగా వస్తుంది. సో స్లోగా పెట్టేసుకుంటే సో ప్రోడక్ట్ మనకు ఫైనల్ కొంచెం పాడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ప్రీ హీట్ పెట్టేసుకొని బేకరీ చేసుకుంటాం, బేకరీ ఐటమ్స్ ఏమైనా చేసుకుంటాం కంపల్సరీ కేక్స్ కానీ ఇలా కుకీస్ కానీ బిస్కెట్స్ కానీ ఏవి చేసుకున్నా కంపల్సరీ ప్రీ హీట్ అనేది మస్ట్ అండి. సో ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే. సో మైదా, సో దీంట్లో ఉప్పు, ఓకే, కొద్దిగా పంచదార అండి. సో వెల్లుల్లి కొంచెం ఇలా సన్నగా తరిగేసి పెట్టేసుకోవాలి మనం. ఓకే. అలాగే బేకింగ్ పౌడర్ అండి. సో ఇవన్నీ బాగా ముందు కలిపేసుకోవాలి. ఓకే. సో ఇవి బాగా కలిసిన తర్వాత సో బటర్ ఇలా కొంచెం క్యూబ్స్ లా చేసేసుకొని, సో క్యూబ్స్ ఏంటంటే మనం ఇలా చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల బాగా కలిసిపోతుంది. సో ఇది మరీ సాఫ్ట్ గా కాకుండా, అంటే కరిగించుకున్నట్టు కాకుండా, మరీ గట్టిగా కాకుండా, ఈ రూమ్ టెంపరేచర్ కి సరిపోతుంది. అంటే మనకు మిక్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. చీజ్, సో ఒకసారి మనం స్పూన్ తో కలిపేసి ఆ తర్వాత చేతితో బాగా మెత్తగా అయ్యేట్టుగా కలిపేసుకోవాలండి. ఓకే. ఓకే. సో ఈ బటర్ క్యూబ్స్ అన్ని కొంచెం బాగా ఇది దీంట్లో కలిసిపోవాలండి పిండిలో. ఓకే రాజు గారు, మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ చేతిగోళ్లు అందంగా దృఢంగా ఉండాలి అంటే వారానికి ఒక్కసారైనా గోరువెచ్చని ఆలివ్ ఆయిల్లో చేతిగోళ్లను పావుగంట సేపు ఉంచి తీసినట్లయితే చేతిగోళ్లు దృఢంగా పటిష్టంగా పెరుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇక్కడ చక్కగా అంతా కూడా కలిసిపోయింది పిండిలో. సో మనం బాగా ఉండలు లేకుండా కొంచెం పొడి పొడిలా పిండి అయిపోయేలాగా కలుపుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో బటర్ మిల్క్ వేస్తున్నామండి. ఓకే. సో ఇది మనం కొద్ది కొద్దిగా వేస్తూ పిండి మనకు ఎలా కావాలో అలా వచ్చేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలి. సో ఇది ఫైనల్ గా మనకి చపాతీ పిండి ఎలా అయితే ముద్ద అవుతుందో అలా ముద్దలా రావాలి. yes అండి. ఓకే ఓకే. సో ఈ మజ్జిగతో కలుపుకుంటే మనకి ఆ టేస్ట్ కూడా యాడ్ అయ్యి బిస్కెట్స్ బాగుంటాయి. ఎస్ అండి. సో సరిపోతుందా రాజు గారు అలాగా? సరిపోతుందండి ఇది. ఓకే. సో ఇంకేవి మనకి బేక్ చేసుకుంటాం కాబట్టి బాగానే నిల్వ ఉంటాయేమో కదా? నిల్వ ఉంటాయండి. సో అంటే దాంట్లో తేమ అనేది ఏమి ఉండదు కదా. అవును. బేక్ చేసేప్పుడు మొత్తం అంతే ఎగిరిపోతుంది మనకు. సో కాబట్టి బాగానే ఉంటుంది. ఓకే ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా పిండి? ఎస్ అండి. సో కొంచెం ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది తీసుకొని సో డస్టింగ్ చేసుకుంటాం కింద. పైన కూడా కొంచెం డస్టింగ్ చేసి ఓకే. సో మరీ పలుచగా కాకుండా ఇంకా మనకి ఆ బిస్కెట్స్ కొంచెం మందంగా ఉండాలి, ఉంటే బాగుంటుంది.
ఓకే. ఓకే. సో ఈ బిస్కెట్స్ మౌల్స్ కూడా మనకు దొరుకుతాయి కాబట్టి చక్కగా కావాల్సిన షేప్స్ మనం కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇవి లేకపోయినా ఏమన్నా బౌల్స్ చిన్న చిన్న ఉంటాయి కాబట్టి ఇంట్లో బాటిల్ వాటితో క్యాప్స్ తో అయినా మనం చేసేసుకోవచ్చు. సో సరిపోతాయి రాజు గారు అవి? సరిపోతాయండి. ఓకే. సో దాంట్లో నేను ముందుగానే మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా, అవును. సో ట్రే కూడా తెచ్చేసుకున్నాం. ఓకే. 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 సో ఆల్రెడీ నేను గ్రీజింగ్ చేశాను. ఓకే. సో ఇవి మనకి అవెన్ లేకపోతే కుక్కర్లో చేసుకుంటాం కదా, అట్లా చేసేసుకోవచ్చు రాజు ఆ గారు? మెథడ్ లో కూడా చేసుకోవచ్చు. సో వీటిని మనం ఇప్పుడు బేక్ చేసేసుకున్నాం. సో ఎంత డిగ్రీస్ లో చేసుకోవాలి రాజు గారు? 180 లేదా 200 అయినా పర్లేదు. సో 15 to 20 minutes. 20 minutes. ఓకే. సో ఓకే అండి. సో బిస్కెట్స్ అలా మనకు రెడీ అవుతూ ఉంటాయి అవెన్లో. సో ఈ లోపు నేను కార్వింగ్ చేసేస్తాను. సో బ్రెడ్తో చేస్తున్నానండి, పాండా షేప్లో చేస్తున్నాను. ఓకే. ఓకే. రౌండ్ సర్కిల్ చెర్రీస్ వాడుతున్నానండి. ఓకే. ఇది వచ్చేసి నోస్ అండి. సో హాఫ్ కట్ చేసుకున్నా. ఓకే. సో దీంట్లో ఒకదాన్ని మనం కొంచెం ఇలా పొడవుగా కట్ చేసి, సో దాంతో చెవులు అనమాట. ఎస్, వాటికి మళ్ళా పోగులే పెట్టుకునే ఛాన్స్ లేదు, పైకి ఉన్నాయి కాబట్టి. సో ఇలా వచ్చేస్తాయి. బాగుంది, నైస్. జనరల్ గా పాండాస్ అన్ని అదే ఫేస్ బ్లాక్ లో ఉన్న మిగతావన్నీ నల్ల నల్లగా కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఇది కొంచెం బాగుంది, క్యూట్ గా. కలర్ లో తీసుకున్నాం. ఎస్. ఓకే. ఓకే. సో బిస్కెట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఒక 1 అయిపోయాయి. minute లో. మంచి కలర్ కూడా వచ్చేసింది. బాగా పొంగినట్టు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. యా, కొంచెం పొంగుతుందండి. ఓకే. అండ్ మీరు అటు వెళ్ళినప్పుడు నేను ఒక క్రియేటివిటీ వాడాను తెలుసా, వీటికి గుడ్లు పెట్టా. ఓ, బాగున్నాయి కదా బాగుంది. బిస్కెట్స్, మంచి స్మెల్ వస్తున్నాయి రాజు గారు. ఎస్, గార్లిక్ వేసాం కదా. అండ్ యాక్చువల్ గా అంటే మనం పిండి కలిపేసినప్పుడు అందులో ఏమేమి ఉన్నాయో తెలియలేదు, కానీ బేక్ అయిన తర్వాత గార్లిక్ పీసెస్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. కనిపిస్తున్నాయి. అండ్ టెక్స్చర్ కూడా చక్కగా సాఫ్ట్ గా వచ్చినట్టు అనిపిస్తున్నాయి, అంటే ఆ సౌండ్. ఎస్ అండి, మంచి క్రంచీనెస్ అనేది మనకు వస్తుంది మధ్యలో. అంటే ఇది కూడా వేసాం కదా మనం. ఓకే. చీజ్ గార్లిక్ బిస్కెట్స్ రెడీ మంచి అండి. ఫ్లేవర్ లో ఉన్నాయి. ఎస్. వావ్, చూసారు కదండి, చక్కగా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు చీజ్ గార్లిక్ బిస్కెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజ్ గార్లిక్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వెన్న, చీజ్ తురుము వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా మజ్జిగ పోస్తూ మరోసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని మందంగా ఒత్తుకోవాలి. ఆపై బిస్కెట్ కట్టర్ తో కావాల్సిన ఆకారంలో కట్ చేసుకుని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చీజ్ గార్లిక్ బిస్కెట్స్ రెడీ. ఓకే అండి, మరి బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. బాగున్నాయి,
గార్లిక్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చీజ్ కూడా అంతా బాగా మెల్ట్ అయ్యి మంచి క్వాంటిటీగా వేసాం కదా. అవును. అండ్ టీలో డిప్ చేసుకుని తిన్నా కూడా ఇవి బానే చాలా టేస్టీగా ఉంటాయి కదా. yes సో బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి బిస్కెట్స్. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా గార్లిక్ ఫ్లేవర్. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ ముఖం తాజాగా అందంగా ఉండాలి అంటే వారానికి ఒక్కసారైనా ఐస్ క్యూబ్స్తో ముఖాన్ని వలయాకారంలో మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ముఖంలో జిడ్డుతనం పోయి తాజాగా ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించి వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించి వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శోభన. శోభన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? గట్కేశ్వర్ రాంపల్లి నుంచి వస్తున్నాను. మీకు కొంచెం శోభన గారు పోలికలు ఉన్నాయి అటు ఇటుగా చూస్తుంటే. డాన్స్ కూడా అలాగే చేస్తారు. చేస్తారా? చాలా బాగా. ఓ సూపర్. హాయ్ అండి. మీ పేరేంటి? రూప. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగారం. నాగారం. మీ ఇద్దరికి పరిచయం ఉందా? యా యా వి బోత్ ఆర్ టీచర్స్ వర్కింగ్ ఇన్ సేమ్ స్కూల్. యా. ఓ కొలీగ్సా? Yes. వెరీ గుడ్. సో ఇద్దరు టీచర్స్ వచ్చారన్నమాట. Yes. సూపర్. బాగా బీ కేర్ఫుల్. ఎందుకు? నేను ఇప్పుడు స్టూడెంట్ కాదు కదా. ఓకే. మీరు వంటలు ఏమన్నా బాగా చేయకపోతే అప్పుడు నేను చెప్తాను. మీరే మీరే careful. టీచర్. ఇప్పుడు మీరే టీచర్. పెద్ద మేము టీచర్ students. పెద్ద అవును. టీచర్ తర్వాత వస్తారు, మీ ఇష్టం. అవును. ఓకే. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా. ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్, ఓ ఇది పిండి. ఇది ఏం పిండి అంటే బియ్యం పిండి. ఓకే. సో బియ్యం పిండిని మనము చాలా చాలా వాటిల్లో వాడుతూ ఉంటాం. కరెక్ట్. చెక్కలు, అరిసెలు. అరిసెలు 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 అవి ఇట్లా ఇంకేమన్నా మీకు వచ్చినా కూడా వెరైటీస్. అంటే నాకు గబుక్కుని తట్టలేదు బియ్యం పిండితో. సో మీరు బాగా వంటలు చేసేటట్టయితే చక్కగా ఆలోచించండి. ఈ గ్యాప్లో నేను కూడా ఆలోచిస్తుంటా. సో బియ్యం పిండి అంటే ఆ ఫ్లేవర్ తెలిసేలాగా చక్కగా పాలు తాలికలు ఇట్లాంటివన్నీ చేసుకుంటాం కదా మనము. అలాంటివి ఏమన్నా కూడా చేయొచ్చు. ఉండ్రాళ్ళు, కుడుములు. చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. సో ఇప్పుడు అదేంటంటే నేను టైమర్ ఆన్ చేస్తాను. మీ ఇద్దరు చక్కగా ఆలోచిస్తూ ఉండండి. ఫస్ట్ ఎవరైతే వంట చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. ఓకేనా? సో టైమర్ ఆన్. ప్రెసెంట్ నా మైండ్ లో కట్లెట్. కట్లెటా? ఓహ్, నేను ఇంతసేపు నుంచి వాగుతుంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతున్నారా? సో కట్లెట్ చేస్తారా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. ఇంకెందుకు టైమర్. 10 seconds లో అట్లా చెప్పేశారు. ఏం కట్లెట్ చేస్తారు? సో బియ్య పిండి తోటి రోస్టెడ్ రైస్ తోటి బియ్యం పిండి తోటి కట్లెట్ చేస్తామని అనుకుంటున్నా. ఓ బియ్య పిండితో కట్లెట్ చేయొచ్చా? ట్రై చేద్దాం. ట్రై చేద్దామా? ఓ ప్రయోగం రావేదేనా? మరి ఆల్రెడీ మా హస్బెండ్ మీద ట్రై చేసేసాను. సో బాగుందని చెప్పారు. చెప్పారా? ఇప్పుడు మీరు చెప్పాలి. అదే మా రాజుగారు చాలా కట్లెట్స్ చేశారు కానీ ఇట్లాంటి కట్లెట్ చేయలేదు. సో మీరు చేసేస్తారు. సో రుచి చూపిస్తామని. ఏం పేరు దాని పేరు? బియ్య పిండి ఉల్లిపాయ కట్లెట్. బియ్య పిండి ఉల్లిపాయ కట్లెట్. అవును. ఓకే ఓకే. మరి బియ్య పిండి ఉల్లిపాయ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బియ్య పిండి ఉల్లిపాయ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, వేయించిన పన్నీర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, బియ్యపు రవ్వ 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా కట్లెట్ ప్రిపరేషన్ ఇప్పుడు చూపించేస్తాము. తప్పకుండా. సో స్టార్ట్ చేసేద్దామా? సో ముందుగా ఆల్రెడీ బాయిల్ చేసిన బంగాళదుంప, క్యారెట్ సో స్మాష్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో అది కొద్దిగా వేసుకో. ఓకే. ఓ దీనికి కూడా బంగాళదుంప కావాల్సిందే కంపల్సరీ. కట్లెట్ అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్. అదే కట్లెట్ ఏం కాదు, మేము బంగాళదుంప లేకుండా కూడా కొన్ని మంచి మంచి కట్లెట్స్ చూపించాం తెలుసా. చేసాను నేను ఆల్రెడీ చూసాను. చూసారా? ఓకే. అవి చూసే కదా మాలో ఐడియా వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. సో మనకి బియ్య పిండి ఉల్లిపాయ కట్లెట్ కాబట్టి కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. పచ్చిమిర్చి ఏమిటి అవి నాంతున్నాయి, కోసారు అలాగా? చిన్న చిన్నగా కట్, ఇంకో కొంచెం చిన్న కట్ చేసుకోవచ్చేమో. పర్లేదులేండి. సో పన్నీర్ అండి. పన్నీర్ సో ఆల్రెడీ వేయించిన పన్నీర్ ముక్కలు చేసి పెట్టాను. కారము. ఓకే. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసిన దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసాం. సో కొద్దిగా వేసుకుంటే చాలు. కొద్దిగా చాలు. మరీ ఎక్కువ
చాలా కొద్దిగా అయిపోయింది. ఆల్రెడీ ఉందండి దాంట్లో. ఉందా? ఉంది. బాగా వేసేసారు అయితే. మళ్ళీ రాజుగారు నాకు మార్కులు ఇయ్యారు. సో కొత్తిమీర. ఓకే. సో ఈ పెనం కూడా వేడి పెట్టుకుందాం అయితే. ఇంకా అవన్నీ మిక్స్ చేసుకోవటమే కదా. పుదీనా. సో ఇది కాజువా? కాదండి. నువ్వులా? కాదు, మనము బియ్యపు రవ్వ ఓహో ఆల్రెడీ ఫ్రై చేసి జస్ట్ గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు పిండి కాకుండా రవ్వ ఆడతారా? రవ్వ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్య పిండి. ఓకే. సో ఇప్పుడు కట్లెట్ మిక్స్చర్ లాగా కలుపుకోవాలి. బాగుంది, కలర్ఫుల్ గా. టేస్ట్ కూడా బాగుంటుంది. అది అంటే మీ వారు చెప్పారు బాగుందని, మేము కూడా తిన్నాక ఎట్లా ఉందో చెప్తాము. తప్పకుండా. సో ఇలా కట్లెట్ షేప్ మనము దీన్ని ఆయిల్ వేసుకున్నాము. నెయ్యి అనుకో. నెయ్యి వేరేసుకో. సో ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మీరు శోభన గారు? నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. సో ఫస్ట్ నెయ్యి అంతా చక్కగా ప్యాన్ కి స్ప్రెడ్ చేసేసుకొని, సో మనం ఈ కట్లెట్స్ ఎప్పుడైనా కూడా కొద్దిగా నేతితోనో వెన్నతోనో కాల్చుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వేసాను. సో ఏ స్కూల్లో మీరు చేసేది? సెయింట్ పీటర్స్ స్కూల్ అండి, సెయింట్ పీటర్స్ హై స్కూల్. ఓకే ఓకే. సో ఇది వెగిలాప్లో మీ నుంచి మాకు ఒక చిన్న ఫేవర్ అండి. సో ఏంటంటే ఇది వేగే లోపల, ఐ మీన్ ఫ్రై అయ్యే లోపల సో కొన్ని విషెస్ కావాలి మీ నుంచి. అవునా? ఎస్, ఎన్ని విషెస్ అయినా ఇస్తాను, అడగండి. ఓకే. సో ఓపిక తెచ్చుకోండి. బోల్డ్ అంత ఓపిక తెచ్చేసుకున్నా. టీవీ ముందర మా తాతయ్య కూర్చో ఉంటారు. మా తాతయ్యకి హాయ్ చెప్పండి. తాతయ్య గారు హాయ్ నమస్తే. పక్కనే మా అమ్మమ్మ కూడా కూర్చో ఉంటారు. అమ్మమ్మ గారు ఉన్నారా? ఉన్నారు కదా. అమ్మమ్మ గారు మీకు కూడా హాయ్. ఓకే. సో అమ్మమ్మ గారు పక్కన ఎవరు ఉన్నారు? పక్కింటి ఆవిడ ఎవరైనా ఉన్నారు? ఎవరు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? మా మాయ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు అందరు ఉంటారు. ఐ మీన్ వైఫ్. నాకు 7 మంది మామలు, 7 అత్తలా అనమాట. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికి కూడా పెద్ద హాయ్. ఓకే, 7 మావయ్యలకి, 7 అత్తయ్యలకి, వాళ్ళందరి పిల్లలకి అందరికి కూడా పెద్ద హాయ్. ఓకే. మళ్ళీ మా మమ్మీకి స్పెషల్ హాయ్. మీ మమ్మీ పేరేమిటి? షీలా. షీలా గారు మీకు స్పెషల్ గా హాయ్ అండి. మా అన్నయ్యకి హాయ్. మీ అన్నయ్యకి కూడా హాయ్. సో బెంగళూరులో ఉంటున్నా మా అక్కయ్యకి, మా బాయ్ కూడా హాయ్. ఇంత టెన్షన్ లేకుండా మీ స్టూడెంట్స్ కి, మీ పక్కింటి వాళ్ళకి, మీ ఊరి వాళ్ళకి, మీ ప్రిన్సిపల్ కి అందరికి కూడా పెద్ద 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 హాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తిప్పుదాం, మన హాయిల్లో పడితే మళ్ళీ మాడిపోతాయి, అప్పుడు రాజుగారు అసలు మార్క్స్ ఇవ్వరు. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? సో ఈజ్ ఇంటూ బిజినెస్ అండి. మాకు ఓన్ బిజినెస్ ఉంది. వెరీ గుడ్. పాపలు మర్చిపోయానండి మా పిల్లల్ని, వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. మా బాబుని, మా బాబుకి మా పాపకి హాయ్ చెప్పండి. ఓకే, లేకపోతే చంపిస్తారు. మీ బాబు పాప ఏం పేర్లు? వాళ్ళిద్దరు పేర్లు? బాబు వచ్చి నిర్మల్, 2nd క్లాస్ చదువుతున్నారు. ఓకే. అండ్ అక్షయ UKG. ఒకసారి నెయ్యి వేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ ఇవి చక్కగా వేగాయి ఒక పక్కన. సో నిర్మల్, అక్షయతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా అందరికీ కూడా హాయ్. ఇంకా అంతే. సో ఇది బాగా వేగిపోయాయి కదా, సో తీసేద్దాం. చూసారా మీ హాయిల్ దీంట్లో పడి కట్లెట్స్ కూడా అట్లా వేగిపోయాయి. సో గీత గారు హాట్ కట్లెట్ రెడీ. సూపర్. సో తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి కట్లెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బియ్య పిండి ఉల్లిపాయ కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్ తురుము ఉడికించాలి. ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన క్యారెట్ మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వేయించిన పన్నీర్, కారం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బియ్యపు రవ్వ, బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో వత్తుకుని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, బియ్య పిండి ఉల్లిపాయ కట్లెట్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. వ్యాక్సిన్ చేయించుకున్న తరువాత ఎండలో తిరిగినట్లయితే స్కిన్ వెంటనే నల్లగా మారుతుంది.
అలా కాకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కనీసం ఒక్కరోజైనా లేదంటే 12 గంటల పాటైనా ఎండలోకి వెళ్లకుండా ఉండాలి. ఇలా ఉంటే స్కిన్ నలబడకుండా ఉంటుంది. ఓకే అండి, మరి బియ్య పిండితో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో రూప గారు రెడీయా? రెడీ. మీరేం ఆలోచించారు? బియ్యం పిండి ఉండలతో పులుసు. బియ్యం పిండి ఉండలతో పులుసు అంటే కూరగాయలు ఏమి ఉండవా ఇందులో? ఉల్లిపాయలు బియ్యం ఉండలతో అంతే, పిండి ఉండలు. ఓకే, మరి బియ్య పిండి ఉండల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బియ్య పిండి ఉండల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, తరిగిన టొమాటో 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రూపా గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో దీనికి ఫస్ట్ ఏంటి మనం ఉండలు? ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని వాటర్ వేడి నీళ్ళు బాయిల్ చేసుకొని అందులో వేసుకొని ఇలా పిండి ముద్దలా చేసుకోవాలి. సో బియ్య పిండిలో వేడి నీళ్ళు కొద్దిగా కాచి ఇందులో వేసుకోవాలి, వేసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. సో దీన్ని మనం ఉండలు చేసేసుకోవాలి. దీన్ని ఉండలుగా చేసుకోవాలి. సో ఈ బియ్య పిండిలో ఉప్పు ఏమన్నా వేసారా? లైట్ గా వేసుకోవాలి. లైట్ గా వేసుకోవాలి. సో వేసుకొని దీన్ని మనకు కావాల్సిన సైజ్ లో ఉండల్లా చుట్టుకోవడమే. ఓకే, సో చేయండి ఒక ఉండలా చక్కగా. సో మరీ పెద్ద ఉండలు అయితే బాగోవేమో కదా, ఎందుకంటే ఓన్లీ పిండి కాబట్టి కొంచెం చిన్న సైజ్ చిన్న ఉంటే బాగుంటాయి. ఓకే, సో అయితే చక్కగా ఇలా మనము బియ్య పిండి తీసుకొని వేడి నీళ్ళు కొద్దిగా కాచేసి బియ్య పిండిలో వేసేసి కొంచెం ఉప్పు వేసేసుకొని దాన్ని ముద్దలా చేసేసుకొని ఇట్లా ఈ సైజులో మనము ఉండల్లా చేసేసుకోవటం. సో మనకి ఇక్కడ ఉండలు రెడీ కదా. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో సరిపడా ఆయిల్. తర్వాత జీలకర్ర, ఓకే, కొంచెం మెంతులు, ఓకే, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, టొమాటో, ఓకే. సో పులుసు కాబట్టి మనకేమి కూరలో వేగినట్టు అట్లా డీప్ గా వేగిపోకర్లేదు కదా? అవసరం లేదు, ఎందుకంటే తర్వాత చింతపండు రసం వేస్తాం కదా, అందులో మగ్గిపోతుంది. సో కొద్దిగా పచ్చిమిరపకాయలు. సో ఈ పులుసు ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? మా మదర్ దగ్గర. మీ మదర్ దగ్గర? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్ గా. ట్రెడిషనల్ వంట కదా పులుసులు అంటే. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, సో కొంచెం కారం వేసుకుందాం. ఓకే, ధనియా పౌడర్. సో పులుసులో కొంచెం మసాలా మిక్స్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే బియ్య పిండి ఉండదు కాబట్టి దానికి కొంచెం టేస్ట్ యాడ్స్ అయితే బాగుంటుంది కదా. సో మీరేంటి ఇచ్చేస్తారండి రూపా గారు? నేను ప్రీ ప్రైమరీ ట్రైనర్. ప్రీ ప్రైమరీ యాక్చువల్ గా మామూలు సబ్జెక్ట్స్ కంటే మీకే ఎక్కువ పని ఉంటుంది, చాలా బర్డెన్ ఉంటుంది. వాళ్ళకి చేయమంటే చేస్తారు, వీళ్ళతో అయితే ఏమి చేయించలేం, కష్టం. ఏం లేదండి, ఏ దీనికి అదే. బట్ వీళ్ళతో కొంచెం ఎక్కువ ఉంటుంది. మదర్ టీచర్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతోనే ఉండాలి. అవునవును. సో కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది. అర్థం కాలే అంటే ఆవిడకి మనం ఏదో పని ఉండదు అని చెప్పి ఆవిడ ఫీల్ అవుతుంది. అలా ఏం లేదండి, మాకు కూడా వర్క్ ఉంటుంది. ఉంటుందనే అదే చెప్తున్నాను. ఆవిడ మేనేజ్ చేసుకుంటుంది, ఆవిడ ఏం చేస్తుంది అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఉండలు వేసుకోవాలి. సో బియ్య పిండి ఉండలు. సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో? 5 years నుంచి. మీరు? నేను ఆల్మోస్ట్ 5-6 years. 5-6 years. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు రూపా గారు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, NFC. సెంట్రల్ గవర్నమెంట్. నైస్ నైస్. ఏం పేరు? పరమేశ్వరరావు. మీకు పిల్లలు ఉన్నారా? 2. ఏం చదువుతున్నారు? పాప 3rd క్లాస్, బాబు UKG. సో పేర్లేంటి? పాప పేరు రుహిక, బాబు పేరు కార్తికేయ. కార్తికేయ. వాటర్ కావాలా? పట్టుకోండి ఇది ఒకసారి. కొంచెం వాటర్ చూసుకోండి ఎంత కావాలో. చాలా. ఇవి ఎలా ఉన్నాయంటే బేబీ పొటాటోస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మా బేబీ గీత గారి కోసం బేబీ గీత బాగుంది వినడానికి. బేబీ పొటాటోస్ కాదు కదా? కాదు కదా, బేబీ ఉండలు. సో ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవాలి. వేయండి. సో మీది వైజాగ్ అన్నమాట అయితే? ఎస్. ఒకసారి మా పాపకి హాయ్ చెప్పారా? ఓకే, రుహిక. సో రుహిక హాయ్. మా పేరెంట్స్ కి కూడా, మా మమ్మీ డాడీకి, సకుటుంబ సపరివార సమేతంగా అందరికి కూడా హాయ్. మోర్ ఎవర్ ఇంపార్టెంట్ మా స్టాఫ్ కి, నా కొలీగ్స్ అందరికి, మా మేనేజ్మెంట్ కి, స్పెషల్లీ రజనీ మ్యామ్ వాళ్ళ పాప రిధిమాకి
విజయ్ మ్యామ్ అందరికి హాయ్, మా సార్స్ కూడా హాయ్, అందరికి హాయ్. అందరికి మీరే చెప్పేసుకున్నారు కదా, సో నేను కూడా హాయ్. ఓకే, సో చింతపండు పులుసు కూడా వేసేసారు ఈ గ్యాప్ లో. ఎస్, కొంచెం సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, కొంచెం కొబ్బరి పొడి. ఈ ఉండలు చక్కగా వీటిల్లో ఉడికిపోయాయి అంటే కాబట్టి ఏమి ఇట్లా కదుపుతున్నా కూడా విడిపోవట్లేదు. కొంచెం అది బాగా దగ్గర అవ్వాలి. అంటే పులుసు అంటే కొంచెం మనకి ఇట్లా లూజ్ గానే ఉంటుందిగా. లూజ్ గా ఉంటుంది, బట్ ఇది ఉండలు కదా, మరి లూజ్ గా ఉంటే దానికి పట్టదు. ఓకే, గ్రేవీలా ఉంటే ఇలా ఉండలకి పడుతుంది. సో మూత పెట్టేద్దామా? మూత పెట్టదు. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే అండి, చక్కగా మంచి స్మెల్ వస్తుంది మనకి. ఆల్మోస్ట్ పులుసు రెడీ అయిపోయినట్టుంది, చూసేద్దాం. మీరు అన్నట్టు దగ్గరగా అయిందా? ఎస్, దగ్గరగా అయింది. సో హ్యాపీయా? సో హ్యాపీ. ఇంకా దించేసుకోవచ్చా మనం? గీత గారు చెప్పండి. మీరు మీ వాయిస్ స్వీట్ ఉంటే చాలా స్వీట్ గా ఉంది. ఏదో బిస్కెట్ వేస్తున్నారని కాదు కానీ మా కోసం ఒక చిన్న పాట పాడుతున్నారు. అలాంటివి అడగకూడదు మీరు. అడగాలండి. నా స్వీట్ వాయిస్ కాదండి, మీ వాయిస్ ఇంకా ఎంత స్వీట్ గా ఉందని తెలుస్తుంది. నా స్వీట్ వాయిస్ మాటలకే బాగుంటుంది, పాటలకి బాగోదు. మీరు ఎప్పుడైనా హరితేజ పాడినప్పుడు విన్నారేమో, అందుకని నేను పాడుతున్నాను ఫిక్స్ అయిపోయారు. అది నేను కాదు, అది అమ్మాయి, తను వేరే. ఏ లైలో కూడా బాగానే యాక్ట్ చేశారుగా. యాక్టింగ్ వేరే, పాట వేరే. యాక్టింగ్ కి పాటకి ఏమన్నా సంబంధం ఉందా? పాటకు వచ్చిన వాళ్ళకి ఆట కూడా వస్తుంది కదా, ఆట వచ్చిన వాళ్ళకి పాట కూడా వస్తుంది. ఏదో లాజిక్ చెప్పారు, నాకు అర్థం కాలేదు. గార్నిష్ చేసుకోవాలి. సో రెడీ? రెడీ. ఇచ్చేయండి. వేడి వేడి బియ్యం ఉండల పులుసు రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా పులుసు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బియ్యపిండి ఉండల పులుసు తయారు చేసే విధానం. ముందుగా బియ్యపిండిలో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వేడి నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు వేసి కొద్దిగా నీళ్లు పోసి చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బియ్యపిండి ఉండల పులుసు రెడీ. ఓకే అండి, మరి బియ్యపిండితో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు ఏది టేస్ట్ చూద్దాం? ఫస్ట్ కట్లెట్ అండి. కొంచెం రవ్వ కూడా వేశారు కదా, సో అది క్రిస్పీగా నైస్ టేస్టీగా ఉంది. ఎస్. సో నెక్స్ట్ పులుసు. ఇది కూడా బాగుంది. అంటే ఏమి వెజిటబుల్స్ అవేం లేవు కదా కాంబినేషన్. Yes. సో ప్లెయిన్ చింతపండు గుజ్జు అలాగా టేస్టీగా ఉంది. సో బాగున్నాయండి రెండు కూడా. థ్యాంక్ యూ. సో ఇద్దరు బాగానే చేశారు. సో కట్లెట్స్ కొంచెం డిఫరెంట్గా ఇలా బాగుంది. కొంచెం మెయిన్ ఐడియా ఏంటంటే కొంచెం రవ్వలా చేసి కొంచెం వేయించారు కదా, అవును. సో అది కొంచెం క్రంచిగా తగులుతూ బాగుంది. సో ఏదైనా చట్నీ లేదా సాస్తో అయితే చాలా బాగుంటుంది. ఎస్. అలాగే పులుసు కూడా, ప్లస్ పులుసులో కొంచెం మీరు అంటే మామూలు కొంచెం బెల్లం అది ఏదైనా కొంచెం వేసుకుంటే కొంచెం బాగుండేది అది. ఓకే. సో అంటే ఇప్పుడు మనకు ప్లేన్గా వస్తుంది కదా, సో దాంట్లో మీరు ఉండలు వేసారు. సో ఉండలు మనకి ఈ పులుసు తాలూకు ఫ్లేవర్ని అది అబ్జర్వ్ చేస్తుంది. సో అది అడిషనల్గా దీనికి పులుసుకి సప్లై చేయదు కదా, టేస్ట్ ఇవ్వదు. కాబట్టి కొంచెం పులుసుని ఫుల్ఫిల్గా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇలా కూడా బాగుంది. ఈరోజు కట్లెట్ అట్లేదు. సో శోభన గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. సో కంగ్రాట్స్ శోభన గారు. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో రూప గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఈటీవీ. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చపాతీలు కాల్చేటప్పుడు చపాతీని ముందుగా నూనె వేయకుండా అటు ఇటు కాల్చి ఆ తర్వాత నూనె వేసి కాల్చినట్లయితే చపాతీలు బాగా పొంగి మృదువుగా వస్తాయి. ఓకే అండి, మరి వాళ్ళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన కొర్రెలు సాంబార్ రైస్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కొర్రెలు అంటే ఫాక్స్ మిల్లెట్స్. అసలు ఎంత మంచి రెసిపీ అంటే ఈ కొర్రెలు సాంబార్ రైస్, కొర్రెలు, మినపప్పు, శనగపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అవి కూడా, వీటితో చేసుకునే ఈ సాంబార్ రైస్ అనేది అమేజింగ్. సరిగ్గా మనం కొర్రెలను ఎలా వాడాలి డయట్లో అనేది కూడా బాగా చూపించారు. విడిగా కొర్రెలకంటూ ప్రత్యేకించి రెసిపీస్ అక్కర్లేదండి. మనం చేసుకునే సాంబార్, కిచిడి, మనం చేసుకునే వంటకాల్లోనే దాన్ని ఇలా ట్రై చేసుకోవడం అనేది చాలా 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 బాగుంది. మీకు ఒక మంచి విషయం ఏంటంటే కొర్రలు కానీ, రైస్ కానీ, గోధుమ పిండిలు కానీ అన్నీ ఒకటే క్యాలరీలండి. ఎక్కడా కూడా క్యాలరీస్లో డిఫరెన్స్ లేదు. మనకి ఎక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయంటే వాటిల్లో ఉన్న పోషక విలువలు, బి విటమిన్, మన బాడీ దాన్ని అరిగించుకునే విధానం, కెపాసిటీ, ఇక్కడ మనకు తేడా వస్తుంది. తరతరాలుగా మనం రైస్ తిన్న వాళ్ళం కాబట్టి మన బాడీ రైస్ని చక్కగా అరిగించుకుంటుంది. కాకపోతే వైట్ రైస్ కాకుండా ఎంత బ్రౌన్ కలర్లో, ఎంత ఎర్రగా, ఎంత చక్కగా అరిగించుకోగలమో అంత మంచిది. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చీజ్ గార్లిక్ బిస్కెట్స్. చీజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హై క్యాలరీ. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్స్లో మనకి ఎక్కడ ప్రాబ్లం అండి? 2 విషయాలు. పిజ్జాలో కింద బేస్ అనేది 0 ఫ్లార్ అంటారు వాళ్ళు. అంటే అంతా పూర్తిగా రీఫైన్ చేయబడిన పిండి, మైదా పిండి. తర్వాత పైన వాడే చీజ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో సమస్య మనకు అక్కడే. ఇంచుమించు మనకు ఈ చీజ్ గార్లిక్ బిస్కెట్స్లో కూడా సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు క్యాలరీస్ వైజ్ చూసుకుంటే ఒక బిస్కెట్ మనకు ఒక వడ లేకపోతే ఒక గారెకి ఈక్వల్గా 78 క్యాలరీసే ఉండొచ్చు. కానీ క్వాలిటీ, లోపల మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసే క్వాలిటీ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఊరించే వంటలు చూసిన బియ్యపిండి ఉండల పులుసు, అలాగే బియ్యపిండి ఉల్లిపాయల కట్లెట్. బియ్యపిండి ఉండల పులుసులో బియ్యపిండి, ఎండు కొబ్బరి, టొమాటో అండ్ చింతపండు. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్లో కూడా బియ్యపిండి మనము దంపుడు బియ్యంతో చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. అంటే క్లియర్ కట్గా వాళ్ళకి ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఏమని యాన్సిస్టర్స్కి కొన్ని రకమైన వంటకాలకి దంపుడు బియ్యం వాడాలి, ఇడ్లీకి ఒక రకమైన బియ్యం వాడాలి. ఇప్పుడైతే రవ్వ వాడుతున్నాం కానీ బియ్యంతోనే ఇడ్లీ చేసుకునేవాళ్ళు. అలాగే రైస్కి ఒక రకమైన బియ్యం ఉండాలి. ఇలా దే హ్యాడ్ క్లియర్ ఐడియాస్. సో ఇప్పుడు ఈ ఉండల పులుసు కూడా మనం దంపుడు బియ్యంతో చేసుకున్నాం అనుకోండి, విత్ కాంబినేషన్ ఆఫ్ చింతపండు, కొబ్బరి అండ్ టొమాటో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా కార్బోహైడ్రేట్ బేస్డ్ ఒక పులుసు. సో మనం దీని కాంబినేషన్ ఏం తీసుకోవచ్చు అంటే దాల్ బేస్డ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు కానీ ఇలాంటివి కూడా మనం ట్రై చేయొచ్చు. లేకపోతే చపాతీతో కూడా ట్రై చేసుకోవచ్చు. కాంబినేషన్ పరంగా చూసుకుంటే మనకు ఇందులో ప్రోటీన్ అనేది లోపిస్తుంది కాబట్టి ఆ పూట ఇలాంటివి చేసుకునేటప్పుడు పెరుగు తీసుకుంటే సరిపోతుంది. కానీ దీనికంటే కూడా బియ్యపిండి ఉల్లిపాయల కట్లెట్ చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకని చెప్తాను. బియ్యపిండి, ఉల్లిపాయలు, క్యారెట్స్, బంగాళదుంపలు, కొంచెం పచ్చి బఠానీలు గనక మనం ఇందులో వాడేస్తే ఇట్స్ అ బ్యాలెన్స్డ్ స్నాక్. మనకు కావాల్సిన మేజర్ పోషకులు అన్నీ కూడా మనం సమకూర్చేస్తున్నాం ఈ స్నాక్లో. అండ్ బియ్యపిండి అండ్ ఉల్లిపాయల కాంబినేషన్ కూడా ఎటువంటి కాంబినేషన్ అంటే బియ్యపిండిలో ఉన్న స్టార్చ్, ఒక రకమైన స్టార్చ్ ఉంటుందండి. అది అరగడానికి మనకు ఉల్లిపాయలు యూజ్ అవుతాయి. అండ్ ఉల్లిపాయలు ఎప్పుడైతే నూనెలో ఎక్కువ వేపకుండా, డీప్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా మనం ఇలా కూరల్లో లేకపోతే కట్లెట్స్లోనో అలా యాడ్ చేసుకుంటామో అప్పుడు మనకు దాని యొక్క పోషక విలువ ఇంకా బాగుంటుంది. సో బియ్యపిండి ఉల్లిపాయల కట్లెట్ చాలా చాలా బాగుందండి. క్యాలరీస్ అంటారా, మనకు జస్ట్ 250, 200, అంటే పెద్ద సైజ్ అయితే 200 అండి, చిన్న సైజ్ 150లో కూడా మనకి ఇది వచ్చేస్తుంది. సో బియ్యపిండి ఉల్లిపాయల కట్లెట్ చాలా బాగుంది. ఇవాళ మీరు చక్కటి రెసిపీస్ చూశారు. 1-2 మనం ప్రాసెస్ ఫుడ్తో చేయబడిన మిగిలినవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. కానీ కొర్రల సాంబార్ రైస్ మాత్రం మంచి హెల్దీ రెసిపీ. అవునండి. అండ్ ఈ హాట్ బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి రాజు, కొంచెం వెరైటీగా. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.